హెజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. హెజ్బుల్లా లక్ష్యంగా దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ శుక్రవారం భీకర స్థాయిలో విరుచుకుపడింది. దక్షిణ లెబనాన్లోని దహియాలో నివాస గృహాల కింద భూగర్భంలో ఉన్న హెజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై విధ్వంసకర బాంబులను ఇజ్రాయెల్ ప్రయోగించింది. ఈ దాడుల్లో హెజ్బుల్లా అధిపతి హసన్ నస్రల్లా మరణించినట్లుగా తాజాగా ఐడిఎఫ్ ధృవీకరించింది. ఈ మేరకు తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. హసన్ నస్రల్లా ఇక మీదట ప్రపంచాన్ని భయపెట్టలేడు అని ఇండైరెక్ట్ గా ఐడిఎఫ్ పోస్ట్ లో పేర్కొంది. హెజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో హసన్ నస్రల్లా కుమార్తె జైనబ్ మృతి చెందినట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. ఈ మేరకు ఇజ్రాయెల్ మీడియా సంస్థల్లో కథనాలు వెలువడ్డాయి. అయితే ఆమె మృతిని హెజ్బుల్లా గాని లెబనాన్ అధికారులు గాని ధృవీకరించలేదు. ఈ నేపథ్యంలో హెజ్బుల్లా చీఫ్ నే హతమార్చినట్లుగా ఇజ్రాయెల్ ప్రకటించడం గమనార్హం. హెజ్బుల్లాలో జైనబ్ కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. 1997లో ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడుల్లో ఆమె సోదరుడు హదీ ప్రాణాలు కోల్పోయాడు. దీని గురించి జైనబ్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కుటుంబం త్యాగాలు, హెజ్బుల్లా లక్ష్యాల గురించి వివరించింది. అప్పటి నుంచి ఆమె పేరు వార్తల్లో నిలిచింది. అయితే ఇప్పుడు జైనబ్ తో పాటు ఆమె తండ్రి నస్రల్లా మరణించినట్లు ఇజ్రాయెల్ చెబుతూ ఉండడంతో తాజా ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నస్రల్లా, జైనబ్ల మృతికి ప్రతీకారంగా హెజ్బుల్లా దాడులను తీవ్రతరం చేస్తుందని అంతా భావిస్తున్నారు. ఇప్పటికే బీరూట్ లో ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో హెజ్బుల్లా ప్రతీకార చర్యలకు దిగింది. ఇజ్రాయెల్ భూభాగాలను లక్ష్యంగా చేసుకుని 65 రాకెట్లతో విరుచుకుపడింది. మరోవైపు హెజ్బుల్లా స్థావరాలపైకి యాంటీ షిప్ క్షిపణులతో ఐడిఎఫ్ దాడులు కొనసాగిస్తోంది. దీంతో బీరూట్ తో సహా లెబనాన్లోని పలు ప్రాంతాల్లో సైరన్ల మోత మ్రోగుతోంది.